ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్ల పర్వం నడుస్తుంది. మొన్నటికి మొన్న నాగచైతన్య తన కాబోయే వైఫ్‌ని అభిమానులకు పరిచయం చేయగా, నిన్నటికి నిన్న అఖిల్ కూడా తన ప్రేయసి వివరాలు వెల్లడించేశారు. ఇలా వీరిద్దరి పెళ్లి వార్తలకే ఇండస్ట్రీలో అందరూ షాక్‌లో ఉంటే, ఇప్పుడు తాజాగా హీరోయిన్ కీర్తి సురేష్ కూడా తన కాబోయే భర్త పేరును ప్రకటించేసి అందరినీ షేక్ చేసి పారేసింది. అంతేకాదు ఈ హీరోయిన్ తాజాగా తన భర్త పేరును పెంపుడు కుక్కకు పెట్టుకుని తోటి నటీనటులందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే కీర్తి సురేష్ ఇలాంటి పని ఎందుకు చేయాల్సి వచ్చింది? అసలు ఆమె భర్త పేరేంటి? కీర్తి తన పెంపుడు కుక్కకు పెట్టుకున్న పేరేంటి? వంటి విషయాలు తెలియాలంటే మా ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి. అంతకన్నా ముందు మా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నిజానికి హీరోయిన్ కీర్తి సురేష్ పైకి కనిపించే అంత అమాయకురాలైతే కాదు. తన కాబోయే వరుణ్ణి 15 ఏళ్ల క్రితమే సెలెక్ట్ చేసేసుకుంది. అదెలా అంటే కీర్తి సురేష్ ఇప్పుడు పెళ్లి చేసుకుంటుంది మరెవరినో కాదు, తనతో పాటు సేమ్ క్లాస్‌లో చదువుకున్న క్లాస్‌మేట్‌ను. ఇక కీర్తికు కాబోయే భర్త గురించి మరింత డీటెయిల్డ్‌గా చెప్పాలంటే అతని పేరు వచ్చేసి యాంటోనీ. యాంటోనీ వాళ్ళ నాన్నగారికి కొచ్చి మరియు చెన్నైలో ఇంటీరియర్ డిజైన్స్‌కి సంబంధించిన వ్యాపారాలు ఉన్నాయి. యాంటోనీ కూడా ఆయన నాన్నగారి లెగసీని కంటిన్యూ చేస్తూ ప్రస్తుతం విండో బ్లైండ్స్ తయారీ సంస్థను సొంతంగా ప్రారంభించారు. ఇదిలా ఉంటే ఇటీవల కీర్తి తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తనకు కాబోయే భర్త పేరు ఫాలోవర్స్‌కు చెప్తూ భర్త పేరులోని ఆఖరి 2 అక్షరాలైన 9 అలాగే తన పేరులోని మొదటి అక్షరాలైన ఇక్‌ను హైలైట్ చేస్తూ స్పెషల్‌గా పోస్ట్‌లో మెన్షన్ చేసింది. దీంతో ఈ 2 అక్షరాలు ఈ హీరోయిన్ ఎందుకంత స్పెషల్‌గా మెన్షన్ చేసిందని అందరూ జుట్టు పీక్కుంటూ ఉంటే, ఇంతలో మరో స్టార్ హీరోయిన్ అయిన మాళవిక మోహన్ అసలు విషయాన్ని పసిగట్టి ఆ 2 అక్షరాలు కలిపితే నైక్ అనే మరో కొత్త పేరు వస్తుంది, అదే కీర్తి యొక్క పెంపుడు కుక్క పేరని చెప్పకనే చెప్పేసింది. దానికి కీర్తి కూడా ఎస్ మాలు అంటూ ఒప్పుకుంది. ఏదేమైనా ఇలా మనుషుల పేర్లు కలిసి వచ్చేలా ఓ పెంపుడు కుక్కకు పేరు పెట్టుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ను లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.